హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నట్లు కొంతమంది నాకు అంటే ఫేస్‌బుక్ అంటే వాట్సాప్‌లో గూడా మెసేజ్‌లు పెట్టడం జరిగింది. సార్, ఈ ఉత్కంఠ ఏంటి? ఈ ఈ చాలా తీవ్రంగా కాస్త మేము అంటే ఈ డేటు అంటే 1 తారీఖు డేట్ వచ్చే కొద్దీ ఇంకా దగ్గర పడుతున్నాము. చాలామంది అనారోగ్యాలకు గురైపోతున్నారు. ఈ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కారణంగా. ప్రభుత్వం నుంచి ఇంకా కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఆహ్, ఏదైనా మీకు సమాచారం ఉందా? లేదంటే ఏంటి అనే దాని మీద వాళ్ళు రకరకాలుగా సోషల్ అంటే వాట్సాప్ ద్వారా కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు. నేను చేసిన వీడియోస్‌లో కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో, మీరు ఒకటే నేను ఇప్పటివరకు కూడా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎవరు కూడా మీరు ఆందోళన అదైతే చెందబాకండి అని. ఎందుకు అనవసరంగా లేనిపోని అపోహలు, లేనిపోని అనుమానాలు, లేనిపోని అంటే ఎవరితో అంటే వాళ్ళతో ఈ విషయాలు డిస్కస్ చేసుకొని రకరకాలుగా మీరు ఆరోగ్యం పాడు చేసుకోబాకండి. దయచేసి మీరు హ్యాపీగా, ఆరోగ్యకరంగా అందరూ ఉండండి. దివ్యాంగులకు సంబంధించి పర్టిక్యులర్‌గా ఎందుకంటే మీకు చాలా సెన్సిటివ్ మనసుంటది. ఎందుకంటే ఇప్పటికే మీరు ఈ పింఛన్లకు సంబంధించి గత 3, 4 నెలలుగా మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అది ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి మీకు ఖచ్చితంగా మీకందరికీ కూడా మంచి జరుగుతుంది. అందువల్లనే చాలా ప్రాంతాల్లో కూడా అధికారులు కూడా కలెక్టర్లు కావచ్చు, లేదంటే అధికారులు కూడా మీ విషయాలకు సంబంధించి చాలా పాజిటివ్‌గానే గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తున్నారు. సార్, మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు మనం సంక్షేమం ఇస్తున్నాము. మరి దివ్యాంగులకి ఇచ్చేటటువంటి డబ్బులు పెద్ద మనకు సమస్య లేదు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా మనం న్యాయం చేద్దామంటే ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్‌లో చాలా సందర్భాల్లో ఏ ఒక్క దివ్యాంగుడికి, ఏ ఒక్క ఒకరికి కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ మనం ఇద్దామంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళ సమస్య ఎలా అంటే ఈ మధ్యలో ఈ 4, 5 ఇయర్స్‌లో జరిగినటువంటి తప్పులు వాటిని ఏరిపారేయాలనేది ప్రభుత్వం ఆలోచన. సో, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయబోతారు. కానీ ఇప్పుడు చేసినటువంటి ప్లానింగ్‌లో అంటే ప్రభుత్వం చెప్పింది ఒకటి అయితే గ్రౌండ్ లెవెల్‌లో జరిగింది ఇంకొకటి జరిగింది. అంటే కొంతమంది డాక్టర్లు లేదంటే మీరు హెల్త్ చెకప్‌లకి వెళ్ళిన సందర్భంలో అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది డాక్టర్లు, సిబ్బంది రకరకాలుగా దీన్ని వెరిఫికేషన్‌లో హెల్త్ చెకప్‌లు చేసిన కారణంగా ఈ గందరగోళం అనేది ఏర్పడడం జరిగింది. ఆ గందరగోళానికి అంతా కూడా తెరదించుతారు. ఈ 4 రోజుల తర్వాత మీకు మళ్ళా 1 తారీఖు పింఛన్‌లొస్తాయి. మీరెవ్వరు ప్రతి ఒక్కరికి వస్తాయండి. నేను చాలామంది ఆఫీసర్స్‌తో మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ లేదు సార్ గవర్నమెంట్ నుంచి. లాస్ట్ మంత్ ఇచ్చినట్టే ఈ మంత్ కూడా అందరికీ మేము పింఛన్లు ఇస్తున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఫైల్ కూడా మూవ్ అయిపోయింది. అందరి పేర్లు ఆ రకంగానే వచ్చేసాయి. బహుశా 2, 3 రోజుల్లోనే 2 రోజుల్లోనే జిల్లాలకు సంబంధించింది కూడా అంటే సచివాలయాలకు సంబంధించి కూడా ఆ లిస్ట్ వెళ్ళిపోతది. అందరికీ కూడా డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకున్న ప్రకారమే 1 తారీఖు వాళ్ళకి పింఛన్లు ఇచ్చేస్తామంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నారు. సో, మొత్తం మీద మీరెవరు కూడా ఈ మానసికంగా మీరు ఇబ్బందులు పడి అంటే వస్తుందో రాదో, వస్తుందో రాదో, వస్తుందో రాదో అన్నట్టు కూడా మీరెవరు అధైర్యపడకండి. ఈ నెల మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ శాసనమండలిలోనే ప్రభుత్వం కూడా చెప్పింది. ఇంకా 2 నెలలు, 3 నెలలు పడుతుంది. దీనికి సంబంధించి మంచిగా దీన్ని వెరిఫికేషన్ చేస్తాము. మరోసారి ఇలాంటిది రిపీటెడ్ కాకుండా మేము దీనిపైన అంటే ఒక తీవ్రంగా మేము దీనిపైన చర్చిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దివ్యాంగులకు సంబంధించి మాత్రం ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకందరికీ కూడా ఉన్న వాళ్ళకందరికీ కూడా 100కి 100%, 100కి 100 మందికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పింఛన్లు వస్తాయి. మీరెవరు కూడా బాధపడబాకండి అనేది ప్రధానంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నారు కాబట్టి మీరెవరు ఆందోళన చెందబాకండి. 1 తారీఖున హ్యాపీగా పింఛన్లు తీసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డిజేబుల్‌గా ఉంటారు. ఆ సందర్భంలో మీరు ఏ రకంగా తీవ్రంగా మీరు ఒత్తిడికి గురైతే ఆ ఎఫెక్ట్ మీ బాడీ పైన పడుతుంది. దానికి సంబంధించి మీ కుటుంబం పైన పడుతుంది. మీరు చేసేటటువంటి ఈ ఈ ఈ రకంగా అంటే ఎక్కువగా మీరు బాధపడే ఈ విధంగా ఇబ్బందులు పడే కారణంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రకంగా తీవ్రంగా ఒత్తిడికి గురవుతాడు. అంత ఒత్తిడికి మీరు వెళ్ళబాకండి దయచేసి. ఇక్కడ ఏం జరిగిపోలేదు. ఈ 2 నెలలు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. దానికి జస్ట్ నోటీసులు అంటే మీరు అర్హులా కాదని నోటీసులు ఇచ్చారు అంతే. దాంట్లో ఎక్కడ కూడా మిమ్మల్ని పింఛన్లు తీసేస్తున్నామని గానీ, ఇలాంటి ఇంకోటని మీ శాతం తగ్గించేస్తున్నామని గానీ, మీకు ఇంక లేదు పింఛన్ అని గానీ ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పలేదు. సరే, ఈ లోపలే ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది కాబట్టి మీరెవరు బాధపడిపోకండి. ఖచ్చితంగా మీకు అందరికీ పింఛన్లొస్తాయి. ఆరోగ్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళన చెంది మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ కూడా ఆందోళనకు గురి చేసే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయబాకండి. మీ ఒక్కరి వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా
చాలా సఫర్ అవుతున్నారు. నాకు చాలామంది దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు కొంతమంది నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెడుతున్నారు. సార్ వీళ్ళు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. మీరైనా ఒక వీడియో చేసి అందరికి ఒక మాట చెప్తే బావుంటుందనే అభిప్రాయం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మీకందరికి పింఛన్లు ఇస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు ఈ ఆందోళన, అధైర్యపడకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బట్ నెక్స్ట్ మంత్ జరగచ్చు. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ వస్తది కాబట్టి మీరు తీసుకోండి. దాని తర్వాత ఏదున్నా మనము చర్చించుదాం. అంటే అధికారులు కలుద్దాం, చర్చిస్తాం. అదేవిధంగానే ప్రభుత్వం కూడా చెప్తుంది మీకు ఎక్కడా కూడా అన్యాయం చేయమని. వెయిట్ చేద్దాం. ఎందుకు ఇంత లోపల మీరు అభద్రతా భావానికి వెళ్ళిపోయి ఆందోళనకు గురయ్యి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా ఎందుకు గందరగోళానికి గురి చేస్తారు? సో ఆల్ ద బెస్ట్. ఎవరికి కూడా మీరు హ్యాపీగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు 1వ తారీఖు పింఛన్ తీసుకుంటారు. అందరూ పింఛన్లు తీసుకోండి. తర్వాత కూడా మనం వీటి గురించి ప్రభుత్వ అంటే ఇంకా కొన్ని సమాచారం కొన్ని కనుక్కుంటాను. వాటి గురించి కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను.